అండ్ ఇక్కడ పెట్రోల్ రేట్ అయితే 100. సో హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే వచ్చేసి అయితే మనం ముంబై అయితే వెళ్తున్నాం. సో నాకైతే చిన్న వర్క్ ఉంది. అండ్ మనకి వెళ్ళే దారిలో అయితే సమృద్ధి ఇప్పుడు మనకి కొత్త ట్రెండింగ్లో ఉన్న హైవే కదా. సో అక్కడ నుండి వెళ్తేనైతే మనకి దగ్గర 850 కిలోమీటర్స్ అయితే పడుతుంది జగిత్యాల నుంచి వెళ్ళి. సో ఆ రూట్లో అయితే కవర్ చేద్దాం అనుకుంటున్నాను రైడ్ అయితే. సో మనకు ఆ రూట్ ఎలా ఉంది అండ్ ఎన్ని టోల్స్ పడతాయి అండ్ ఆ రూట్ ఎక్కడ నుండి వెళ్ళి మనకి స్టార్ట్ అవుతుంది అండ్ ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది మీకైతే మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు బడ్జెట్ కూడా ఎంత అవుతుంది అనేది అయితే మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అయితే ఈ వీడియోలో పెడతాను. సో వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. అండ్ మనం వెళ్ళే కార్ వచ్చేసి అయితే నా వెనకాల అయితే ఉంది కదా, రెడ్ కలర్ బలేనో. ఇది వచ్చేసి పెట్రోల్ కారు. మనకు మైలేజ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఒక 18 కిలోమీటర్స్ అయితే ఇస్తుంది. 19 ఇస్తుంది, బట్ మనం 18 అయితే వేసుకోవాలి. సో ప్రజెంట్ టైం వచ్చేసి అయితే 4:30 అయితే అవుతుంది. అండ్ మనం జగిత్యాల నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ మెట్పల్లిలో అయితే ఉన్నాం. ఇక కంటిన్యూ అయితే చేద్దాం రైడ్ అయితే. వీడియోని అయితే ఇంటి వరకు అయితే చూడండి. చలో వెళ్దాం పదండి. సో ప్రజెంట్ వచ్చేసి అయితే మనం నిర్మల్ రూట్లో అయితే ఉన్నాము. అండ్ నిర్మల్ నుండి అయితే మనం నాందేడ్ టు మళ్ళీ ఇది మన సమృద్ధి మహామార్గ అయితే మనం ఆ రూట్లోకి అయితే వెళ్ళిపోతాం. అండ్ ప్రజెంట్ మనకు నిర్మల్ నుండి సమృద్ధి వచ్చేసి దగ్గర ఒక 200 కిలోమీటర్స్ ఉంటుందేమో, నాకు కూడా ఐడియా లేదంతా. సో ప్రజెంట్ అయితే వెదర్ చూస్తున్నారు కదా ఎంత కూల్గా ఉందో. మొత్తం రెయిన్ అయితే పడుతుంది. సో రైడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ప్రజెంట్ వచ్చేసి అయితే మనం నిర్మల్ అయితే రీచ్ అయినాం. సో ఇక్కడ నుండి అయితే ఇంకా 700 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ మనమైతే నిర్మల్ లోపల నుండి వెళ్తున్నాం, హైవే మీద నుంచి వెళ్తలేదు. సో ఇక్కడ నుండి నాందేడ్ అయితే వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. వర్షం చూడండి ఎంత బీభత్సంగా పడుతుందో అసలు. ఒక దాదాపు 15 మినిట్స్ నుంచి అయితే బీభత్సంగా ఉంది వర్షం అయితే. సో ప్రజెంట్ చూడండి మొత్తం వర్షం పడుతుంది. పొలాల మధ్యలో అయితే ఇక్కడ ఉన్నాం. అండ్ మన బ్యాక్ సైడ్ చూస్తుంది కదా చిన్న టోల్ గేట్ అయితే ఉంది. మనకి అక్కడ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అండ్ మనకి ఇంతకు ముందు ఒకటి మన హైవే మీద అయితే ఒక టోల్ గేట్ అయిపోయింది. ఇప్పటికి 2 టోల్స్ అయితే అయిపోయినాయి. సో ఇప్పుడైతే మనం నాందేడ్ రూట్లో అయితే ఉన్నాం. చలో వెళ్దాం పదండి. సో ప్రజెంట్ వచ్చేసి అయితే మనం నాందేడ్ బైపాస్ రోడ్ పైన అయితే ఉన్నాం, చూస్తున్నారు కదా. సో నాందేడ్ సిటీ అయితే మనకి లెఫ్ట్ సైడ్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి బైపాస్. అండ్ ఇక్కడ నుండి మనకి దగ్గర ఇంకొక 150 కిలోమీటర్స్ అయితే ఉంది, ఏది మన సమృద్ధి హైవే. సో అక్కడికైతే వెళ్ళిన తర్వాత అయితే మీకు అయితే అప్డేట్ చేస్తాను. చలో పదండి. ఈ వర్షం అయితే అస్సలు ఆగడం లేదు అసలు. ప్రజెంట్ వచ్చేసి మన జర్నీలో అయితే ఫస్ట్ ఫ్యూయల్ స్టేషన్లో అయితే మనం ఆగినాం. సో ఇప్పుడు ఎంత డీజిల్ ఎంత పెట్రోల్ పడుతుంది అనేది అయితే మనకు తెలియదు. అండ్ ఎంత పెట్రోల్ పట్టింది అనేది అయితే నేను మీకైతే అప్డేట్ చేస్తాను. మనకు వచ్చేసి ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తున్నాను, చూద్దాం పదండి ఒకసారి. మనకి పెట్రోల్ వచ్చేసి 2650 రూపాయలు అయితే పడింది. 25 లీటర్లు అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ పెట్రోల్ రేట్ అయితే 105 ఉంది చూడండి. సో ప్రజెంట్ వచ్చేసి మనం నాగ్పూర్ తుల్జాపూర్ హైవేలో అయితే ఉన్నాం. ఇది వచ్చేసి మనకి 3rd టోల్ మన జర్నీలో ఇప్పటి వరకు అయితే. సో ఈ టోల్ వచ్చేసి దగ్గర 70-80 రూపీస్ ఉంది. ఒకసారి ఈ రోడ్ యూస్ ఇలా మొత్తం ఉరుముతుంది సమ్ టైమ్స్, బట్ మనకు ఫుటేజ్ అంతా రాదా అనేది కష్టం, కానీ జస్ట్ ఉరుముతుంది అప్ప నుండి వెళ్ళి. ఓకే సూపర్ వచ్చింది, చూసారు కదా. ప్రజెంట్ అయితే మనం తినడానికి అయితే ఆగినాం. ఇక్కడ నుండి వెళ్ళి ఇంకా మనకు సమృద్ధి అయితే ఒక 50 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ ప్రజెంట్ టైం వచ్చేసి అయితే 10 o'clock అయితే అవుతుంది. ఇక తినేసి అయితే బయలుదేరుతాం.
ఛత్రపతి సంభాజీ నగర్. 1.5 kilometers. సో ఫైనల్లీ సమృద్ధి మహామార్గం మీద అయితే మనం ట్రావెల్ చేస్తున్నాం. ఈ రోడ్ వచ్చేసి 400 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ రోడ్ స్పీడ్ లిమిట్ వచ్చేసి 120 km/h అయితే ఉంటుంది. ఈ రూట్ లో ఎప్పుడైనా రావాలి అనుకుంటే డే టైంలో అయితే రండి, వ్యూస్ అయితే సూపర్ గా ఉంటాయి. అండ్ ప్రజెంట్ ఇంకా మనం ట్రావెల్ చేసేది 500 kilometers అయితే ఉంది. సో మనం ఇప్పుడైతే టైం వచ్చేసి 11:30 అయితే అవుతుంది. మనం దగ్గర ఒక 4:30 వరకు అయితే మనం రీచ్ అవుతాం. ముంబై 490 kilometers, ఛత్రపతి సంభాజీ నగర్ 147. ఈ టన్నెల్ వచ్చేసి మన జర్నీలో ఫస్ట్ టన్నెల్. సో ప్రజెంట్ టైం వచ్చేసి అయితే 2 o'clock అయితే అవుతుంది. ఒక టీ స్టాల్ దగ్గరనైతే ఆగినాం, బట్ టీ అయితే లేదు, మన బ్యాడ్ లక్. అండ్ మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి సమృద్ధి మహామార్గ్ అయితే ఫస్ట్లో మనకి ఎక్కడ ఇగత్పూరి దగ్గరనైతే ఎండ్ అవుతుండే, బట్ ఇప్పుడు ఏంది అంటే దాన్ని ఎక్స్టెండ్ చేసేసి మనకి కళ్యాణ్ దగ్గరనైతే ఎండ్ చేశారు. అంటే మనం అక్కడ నుంచి వెళ్ళి స్టార్ట్ అవ్వడం, ముంబై నుంచి వచ్చే వాళ్ళకైతే, మనం ఇక్కడ నుండి వెళ్ళే వాళ్ళకైతే అక్కడ ఎండ్ అయిపోతుంది. సో అక్కడ నుండి వెళ్ళి మళ్ళీ మనం తానే టు ముంబై అలా ఉంటుంది రూట్ అయితే. అండ్ ఇప్పటి వరకు అయితే మనం దగ్గర ఒక 600 kilometers అయితే వచ్చినాం. అండ్ ఇప్పుడు మనకి ఇంకా వెళ్ళాల్సింది 250 to 300 kilometers అయితే ఉంది. అండ్ అప్రాక్సిమేట్ టైం వచ్చేసి అయితే మనకు 6:30 అయితే చూపిస్తుంది. సో ఎంతవరకు రీచ్ అవుతాం అనేది చూడాలి మరి. ఇగత్పూరి 27, ముంబై 172, నాసిక్ 1.5 km. అండ్ ఈ టన్నెల్ వచ్చేసి మన జర్నీలో సెకండ్ టన్నెల్. ఈ టన్నెల్ వచ్చేసి దగ్గర ఒక 5 kilometers అయితే ఉంది. ఈ టన్నెల్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇగత్పూరి తర్వాతనైతే వస్తుంది. సో ప్రజెంట్ టైం వచ్చేసి 4 o'clock అవుతుంది. అసలు మొత్తం ఇక్కడ మంచి చూడండి. ఇప్పుడు ఇంతకుముందు అయితే అసలు వెహికల్స్ అయితే కనబడట్లేదు, అంత మంచి అయితే వస్తుంది. ఇది మొత్తం ఇది కొత్తగా రోడ్ అయితే అయింది. ఇగత్పూరి నుండి మనకి భీవండి వరకు అయితే కొత్త రోడ్ అయింది కదా. సో ఆ రోడ్ లో అయితే ఈ షో ఆఫ్ అయితే ఉంది. సూపర్ ఉంది అసలు వ్యూ అయితే. నేను ఎక్కడికో ఏదో సిమ్లానా ఊటీ వచ్చిన ఫీలింగ్ అయితే ఉంది ఇక్కడ చూడండి. మీకు ఎలా అనిపించిందో అయితే కింద కామెంట్ చేయండి ఒకసారి. అండ్ మీరు ఎవరైనా ఈ హైవే మీదకి రావాలనుకుంటే కంపల్సరీ ఫుడ్ అయితే క్యారీ చేయండి. అండ్ పెట్రోల్ అయితే కంపల్సరీ చూసుకోండి, పెట్రోల్ అయినా డీజిల్ అయినా కానీ. ఈ హైవే మీద అవి రెండు మీకైతే చాలా రేర్ గా దొరుకుతాయి. సో చూసుకొని రండి. సో ప్రజెంట్ వచ్చేసి అయితే మనం ఎక్స్ప్రెస్ హైవేని అయితే దిగినాం. దిగిన తర్వాత భీవండికి అయితే వచ్చినాం. ఇక భీవండిలో ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి. ఇక్కడ భీవండి గురించి తెలిసిన వాళ్ళకైతే తెలుసు మొత్తం లారీలు ఎలా ఉంటుంది అనేది. సో ప్రజెంట్ వెళ్తున్నాం. ట్రాఫిక్ అయితే చాలా ఉంది, ఎంతసేపు అవుతుందో తెలీదు, మళ్ళీ అప్డేట్ చేస్తా. Right to stay on National Highway 48. సో ఫైనల్లీ ఇంటికైతే చేరుకున్నాం. సో మన ట్రిప్ వచ్చేసి దగ్గర 873 kilometers అయితే పడింది మన ఇంటి దగ్గర నుండి వెళ్ళి. సో జగిత్యాల నుంచి వెళ్ళి పడితే మనకైతే దగ్గర 890 దాకా అయితే పడుతుంది. సో కిలోమీటర్లు ఎక్కడ నుండి వెళ్ళి సమృద్ధి మహామార్గం రోడ్ నుంచి వస్తే మీకు 890 kilometers అయితే పడుతుంది. సో దీన్ని అయితే క్యాలిక్యులేట్ చేసుకొని మీరైతే రావచ్చు.